హాయ్ అందరికీ నమస్కారం. నేను బిట్టు. ఈరోజు మనతో ఉన్నాడు నా ఫ్రెండ్ బంటి. చరిత్ర మీద అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ బిట్టు. ఇలా పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేతాజీ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేతాజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. చాలా ప్రతిభావంతుడు. ఐసీఎస్ పరీక్షలో 4వ ర్యాంక్ సాధించారు. అయితే ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు? అప్పుడే స్వాతంత్ర్య ఉద్యమంలోకి వచ్చారా? బ్రిటిష్లకు సేవ చేయడం ఆయన మనసుకు ఒప్పలేదు. దేశ సేవే ఆయన లక్ష్యం. తన భవిష్యత్తును త్యాగం చేసి ఉద్యమంలో చేరారు. గాంధీజీతో నేతాజీకి తేడా ఏంటి? ఆయుధ పోరాటం, గాంధీజీ అహింసను నమ్మారు. నేతాజీ ఆయుధ పోరాటాన్ని నమ్మారు. బ్రిటిష్లు తుపాకులతో వచ్చారు. వాళ్ళను ప్రార్థనలతో పంపలేమని భావించారు. బ్రిటిష్లు నేతాజీని అరెస్ట్ చేశారా? అయితే నేతాజీ ఎలా తప్పించుకున్నారు? అవును, హౌస్ అరెస్ట్ లో పెట్టారు. అయితే నేతాజీ వేషం మార్చుకుని రహస్యంగా పారిపోయారు. అది ఒక అద్భుతమైన ఎస్కేప్. తప్పించుకున్నాక ముందు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఆయన లక్ష్యం ఏమిటి? ముందుగా జర్మనీకి వెళ్ళారు. తర్వాత జపాన్ చేరుకున్నారు. భారత స్వాతంత్ర్యం కోసం సైన్యం నిర్మించడం. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ కదా. ఐఎన్ఏలో ఎవరు చేరారు? 1942లో ఐఎన్ఏని కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించారు. కానీ 1943లో ఊపిరి పోసింది మాత్రం నేతాజీ. బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ ఖైదీలు వాళ్లే ఐఎన్ఏ సైనికులు. నేతాజీ ప్రసిద్ధ నినాదం ఏంటి? ఐఎన్ఏ బ్రిటిష్లపై ప్రభావం చూపించిందా? తుమ్ ముజే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా. చాలా బలంగా దేశమంతా తిరుగుబాటు చెలరేగింది. నేతాజీ మరణం నిజమేనా? విమాన ప్రమాదం అంటారు, కానీ అది ఇప్పటికీ మిస్టరీ. ఆ మహానాయకుడికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి మన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్.